Soya chunks brown rice. సో ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం. ప్రీ వర్కౌట్ అయినా పోస్ట్ వర్కౌట్ అయినా లంచ్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి అని చాలా మంది వర్కౌట్ చేసే వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళందరికీ కూడా ఇది ఒక బెస్ట్ రెసిపీ ఫర్ లంచ్. ఆయిల్స్ వర్కౌట్ చేసే వాళ్ళే కాదు, ఎవరైనా సరే చాలా తక్కువగా వాడడం మంచిది, లిమిటెడ్గా తీసుకోవాలి. సో అందుకే నేను జస్ట్ ఒక 1 స్పూన్ మాత్రమే యాడ్ చేసుకున్నాను. దీంతోనే మనం ప్యాన్ని చక్కగా గ్రీస్ చేసేసుకుందాం. ఆ తర్వాత ఇందులోకి మనం యాడ్ చేసుకుందాం కొంచెం ఉల్లిపాయ ముక్కలు. సో ఇప్పుడు ఆనియన్స్ చూసారు కదా, లైట్గా ఇలా సాటే చేసుకున్నాము. సో ఆనియన్స్ కాస్త ఫ్రై అయ్యాక మనం ఇందులోకి యాడ్ చేసుకుందాం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఆ టైంకి మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లో రెడీగా లేదనుకోండి, అల్లం వెల్లుల్లి చిన్నగా చాప్ చేసేసేయండి, సన్నగా చేసి వేసుకోండి. అలా వేసుకున్నా సరే మీరు అల్లం వెల్లుల్లి యాడ్ చేసుకున్నారు కాబట్టి ఇట్ ఈస్ వెరీ హెల్దీ. అండ్ అల్లం వెల్లుల్లి రెండిట్లో కూడా మనకి యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, అలాగే మనకి ఏంటంటే బాడీలో ఎక్కడైనా ఇన్ఫ్లమేషన్ ఉంటే తగ్గించే గుణం మనకి వెల్లుల్లికి ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా మీ డైట్లో వెల్లుల్లి ఉండేలాగా ప్లాన్ చేసుకోండి. ఇలా లైట్గా మనం వెల్లుల్లిని ఫ్రై చేసేద్దాం, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఆ తర్వాత ఇందులోకి మనం యాడ్ చేసుకుంటున్నాం స్ప్రింగ్ ఆనియన్స్, ఉల్లికాడ ముక్కలు. సో వేసేసుకుందాం స్ప్రింగ్ ఆనియన్స్. అలాగే ఇందులోకి మనం యాడ్ చేసుకుంటున్నాం క్యాబేజ్, 1 మోర్ లో క్యాలరీ వెజిటబుల్. అండ్ ఇందులో కూడా మనకి చక్కటి వైటమిన్ సి ఉంటుంది అండ్ బోల్డ్ అంతా ఫైబర్ ఉంటుంది, డైజెషన్కి హెల్ప్ చేస్తుంది. ఇవన్నీ కూడా లైట్గా ఇలా సాటే చేసుకుందాం. ఆ తర్వాత నేను ఇందులోకి కొంచెం యాడ్ చేస్తున్నాను సోయా సాస్. సో సోయా సాస్ కూడా హెల్త్కి మంచిదే. ఆర్టిఫిషియల్ అంటే బయట దొరికే మనకి ఈ చిల్లీ సాస్, టొమాటో సాస్, ఇంకా షెజ్వాన్ సాస్ ఇవన్నీ యాడ్ చేసేటప్పుడు కొంచెం తక్కువ క్వాంటిటీలో యాడ్ చేసుకోండి. ఎందుకంటే అవి ప్రిపేర్ చేసేటప్పుడు చాలా మటుకు ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తారు కాబట్టి. కానీ ఈ సోయా సాస్ అన్నది మనకి అంత ప్రిజర్వేటివ్స్ ఏమీ ఉండవు అండ్ ఇట్ ఈస్ ఆల్సో గుడ్ ఫర్ హెల్త్. కాబట్టి ఇది ఒక 1 స్పూన్ వరకు యాడ్ చేసుకోవచ్చు. కొంచెం యాడ్ చేసుకుందాం. అలాగే నేను కొంచెం వెనిగర్ కూడా యాడ్ చేస్తున్నాను, ఇది కూడా డైజెషన్కి హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు కొంచెం క్యారెట్. సో క్యారెట్లో వైటమిన్ ఏ అధికంగా ఉంటుంది, బీటా క్యారోటిన్, అండ్ అలాగే లాట్ ఆఫ్ ఫైబర్ ఉంటుంది. వర్కౌట్ చేసే వాళ్ళకి ప్రోటీన్ ఎక్కువగా తీసుకుంటారు కాబట్టి ఫైబర్ కూడా చాలా ఎక్కువగా తీసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి మనం యాడ్ చేసుకుంటున్నాం సోయా చంక్స్. సో సోయా చంక్స్ వీటిలో ఏంటంటే మనకి అధికంగా ప్రోటీన్ ఉంటుంది అండ్ అలాగే మనకి కాస్త కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ కూడా ఉంటాయి. సో ప్రోటీన్ అన్నది వెజిటేరియన్స్కి ఎలా ఎటు నుంచి మనకి ప్రోటీన్ సోర్స్ ఏంటి, వర్కౌట్ చేసే వాళ్ళు ప్రోటీన్ ఎక్కువ తీసుకోవాలి కదా అని ఆలోచిస్తూ ఉంటారు కదా. సోయా చంక్స్ని హ్యాపీగా మీరు వీక్లీ వన్స్ అయినా ప్లాన్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇందులో అధికంగా ప్రోటీన్ ఉంటుంది కాబట్టి. కొంచెం వేసేసుకుందాం. ఇప్పుడు మనం ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాం కొంచెం బ్రౌన్ రైస్. సో బ్రౌన్ రైస్ మనం ఇక్కడ ఎందుకు తీసుకున్నాం అంటే, బ్రౌన్ బాస్మతి రైస్ ఎందుకు తీసుకున్నాం అంటే, పొట్టుతో ఉన్నవి ఎప్పుడైనా తీసుకోవడం వల్ల మనకి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అందుతాయి అండ్ అంతేకాకుండా బి కాంప్లెక్స్ వైటమిన్స్ అన్నవి కూడా మనకి పొట్టు వల్ల లభిస్తాయి. సో మీరు వైట్ పాలిష్డ్ రైస్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేయండి. వర్కౌట్ చేసే వాళ్ళు కూడా రైస్ని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు, బట్ నాట్ దట్ వైట్ పాలిష్డ్ రైస్. ఇలా బ్రౌన్ రైస్, బ్లాక్ రైస్, రెడ్ రైస్, హ్యాండ్ పౌండెడ్ రైస్ ఇలాంటివి ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. సో రైస్ యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు నేను ఇందులోకి కొంచెం కారం వేసుకుంటున్నాను, అలాగే కాస్త ఉప్పు. సో సింపుల్గా చాలా ఈజీగా మన రైస్ రెడీ అయిపోయింది. సో రైస్ ఐటమ్ అనుకున్నాం కాబట్టి మనం ఆల్రెడీ కుక్డ్ బ్రౌన్ రైస్ తీసుకున్నాము. సో కుకింగ్కి కూడా మనకి ఎక్కువ టైం పట్టదు. జస్ట్ ఇవన్నీ కూడా ఒక్కసారి ఇలా మిక్స్ చేసుకొని లైట్గా అలా
డ్రైగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సో మళ్ళీ ఇది ఫ్రై చేయడానికి ఎక్కువ ఆయిల్స్ కూడా యూజ్ చేయొద్దు. డన్, రెడీ అయిపోయింది. ఒక సర్వింగ్ ప్లేట్ తెచ్చుకుంటాం. సోయా చంక్స్ బ్రౌన్ రైస్ రెడీ అయిపోయింది. సోయా చంక్స్ బ్రౌన్ రైస్ కి కావలసిన పదార్థాలు: ఉడికించిన బ్రౌన్ బాస్మతి రైస్ 1 కప్పు, సోయా చంక్స్ 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, క్యాబేజీ తురుము 1 కప్పు, ఉల్లికాడ ముక్కలు 1 కప్పు, సోయా సాస్ 1 టీ స్పూన్, వెనిగర్ 1/2 టీ స్పూన్, నూనె 1 టీ స్పూన్, కారం 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్. సోయా చంక్స్ బ్రౌన్ రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుని కొద్దిగా నూనె వేసుకొని ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లికాడ ముక్కలు, క్యాబేజీ తరుగు వేసి కాస్త సాటే చేసుకోవాలి. తర్వాత సోయా సాస్, వెనిగర్, క్యారెట్ ముక్కలు, సోయా చంక్స్, ఉడికించిన బ్రౌన్ బాస్మతి రైస్, కారం, ఉప్పు వేసి బాగా కలుపుకొని ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే సోయా చంక్స్ బ్రౌన్ రైస్ రెడీ.